లక్ష్యం లేని జీవితం నిరర్థకము మరియు నిష్ప్రయోజనం. కనుక లక్ష్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి, మనకు లక్ష్యం ఉండాలి. ఈ 2024 వరకు నీకు ఏ లక్ష్యం లేకుండా విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ ఈ 2025 మాత్రం సరైన నిర్ణయం తీసుకోండి. ఏమంటున్నాడు? ద లైఫ్ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ యూజ్లెస్. అంటే లక్ష్యం లేని జీవితం నిరర్థకం, నిష్ప్రయోజనం అంటాడు. నీకు లక్ష్యం కావాలి. నేను ఈ భూమి మీద కొద్ది దినాలు బతినా అది పరలోకానికి యుగజుగాలు కూడా నా దేవునితో సంతోషించి అక్కడ ఆకలి దప్పికి లేని రాజ్యంలో ఉండాలి. దానికోసం భూమి మీద నేను విత్తనాలు విత్తుతాను. నాకు లక్ష్యం ఉంది, నాకు నిరీక్షణ ఉంది, నాకు నా దేవునితో. మీకు తెలుసా, దేవునితో నడిచే వ్యక్తికి ఎప్పుడు ముఖంలో ఆనందం ఉంటుంది, అంతేకాదు ఆరోగ్యం ఉంటుందండి. దేవుణ్ణి ఎవరు కనపరుస్తున్నారో, దేవుని మందిరాన్ని ఆగిపోకన్నా కొనసాగుతున్నారో, ఎవరు దేవుని సన్నిధిని విడిచిపెట్టకన్నా దేవునితో నడుస్తున్నారో వారికి ఆరోగ్యం ఇస్తాడట. ఎంత చక్కని మాట! నీకు నీ దేహానికి ఆరోగ్యం ఇస్తాను, నీ ఎముకలకి సత్తువుని ఇస్తాను. సూటుపోటు మాటలతో కొంతమంది మాటలతోటి చంపేస్తారండి, కొంతమంది మాటలతోటి గాయపరుస్తారు. వాళ్ళు కత్తులతో నరకాసం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు. జాగ్రత్త.